తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ రోజు గోడ దూకుడుకున్నావేనా? అవును, నేనే. ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది మీ ఇంటికి కాదు, మరి జనార్దన్ ఇంటికి. జనార్దన్ ఇంటికా? జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది. అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను. వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను. మరి జనార్దన్కి సభలకు సంబంధం ఉందని ఎందుకు చెప్పావు? ఆ రోజు నన్ను చూసి గుర్తుపెట్టావని భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్ళించాను. అయితే అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పుకుని అబద్ధాలు. సారీ, తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పెట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళం రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఎవరు? ఎవరండి? సరళ. ఇంతకు ముందున్న వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు. లేదా? ఏమయ్యారు? ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది. మరి మరి సరళ? ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు.
ధర్మం చేయండి తల్లి. అమ్మా ఒక 5 పైసలు ధర్మం చేయండి తల్లి. అరే ఏమిటి అది? అతను లోపల చూడండి, వెళ్ళి డాక్టర్ని చూడండి. ఈ ఇంట్లో ఏం కావాలని గొడదూకి రాబోయావు? నువ్వు దొంగ అని నేను అనను. ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులుండగా గోడ దూకడు. మరి ఇంకేం కావాలని గోడ దూకి వచ్చావు? ఓ దేవతను పోగొట్టుకున్నాను. ఆ దేవత కోసం గుళ్ళన్నీ తిరుగుతున్నాను. ఓ గుడిలో కనిపించింది, గుర్తించేలోగా మాయమైపోయింది. ఎటు పోయిందో అని వెతుక్కుంటూ అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమంటుంది, నన్ను వెళ్ళమంటుంది. అమ్మ వీళ్ళని స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేసారు. నాన్నగారితో చేయం చెప్తున్నారు, రండిటో. ఆవిడ ఈ ఇంటి దేవత, మీకు నా పిల్లలకు తల్లి. మీ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా. భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి, మీ వయస్సు ఏమిటి అనేగా. అది ఒక కథ. మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు. కానీ నేను నన్నే దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెలేశాను. నేను మనిషి అంటారా? మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు, తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు. ఇంతకీ ఎక్కడా దేవత? ఎక్కడో ఎందుకుంటుంది? పవిత్ర దేవాలయంలో ఉంటుంది. ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. ఉంటుంది, దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది. కానీ ప్రయోజనం? భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు. కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదు,
భక్తుడికి చెప్పదుగా. చెప్పకపోవచ్చు, కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది? దేవత తన భక్తుల్ని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో. సరళ, నీకోసమే వచ్చాను. చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చాక సంగతి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక వెళ్ళిపోతారనుకున్నాను. ఎలా వెళ్ళగలను నిన్ను విడిచిపెట్టి? విడిచిపెట్టి వెళ్ళారు, కానీ విడాకులిచ్చి విడిచిపెట్టగలరు. విడాకులు ఇచ్చాను కాబట్టి గోడ దూకి రావలసి వచ్చింది. ఆ స్థితి నాకు తీసుకురావద్దు. సరళ, అవును, గాలిపటం ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది. ఎంత దూరమైనా సంతోషంగా రెపరెపలాడుతూ వెళ్తుంది. కారణం, తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని. చెట్టు కొట్టుకున్నా కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు. కారణం, తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని. కాని ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దాక్షిణ్యంగా దారం తెంచేస్తే తెగిపోయిన ఆ గాలివాటు తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తం వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతం అవుతుంది? నిజమే. అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది, ఎగిరే శక్తినిచ్చింది మొదటి దైవమే కదా. కావచ్చు, కానీ ఆ దారాన్ని తెంచేసి నిరాధారం చేసింది కూడా ఆ దైవమే. దైవం తప్పు చేయడా? దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు, తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి. తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదు. ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువైంది కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అదే రుజువై ఉండకపోతే నేనెప్పటికీ మీ దృష్టిలో కొలటనే కదా. రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిష. మనసు ఎటు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిష. అసలు తప్పు మీది కాదు, మీ వ్యవస్థది, మీ సాంప్రదాయాలది, మీ సిద్ధాంతాలది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ మగవాళ్ళ ఉద్దేశం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఆడది హీనం. పెళ్లి చూపులు పేరు చెప్పి ఆడపిల్లని చూడ్డానికి వస్తారు. సంతలో పశువు. పెళ్లి పేట్ల మీద మెడలు ఉంచి 3 ముళ్ళు వేసి కట్టి పడేస్తారు. బానిస. కొంగు ముడేసి కూడా నడవమంటారు. బలి పశువు. ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి, నాకు ఎవరితో సంబంధం ఉంది, నేను ఎవరితో తిరిగాను, నువ్వు కళ్ళారా చూసావా అని నిలదీసి అడిగుంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చిండేది కాదు. నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడు, ఆ చీరతోనే వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతారా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళు బ్రతుకులు ఇలా తగిలడవి కాదు. హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్ళాన్ని నడి బజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకెవడిచ్చాడ్రా అని ఆ రోజే అడుగున్నా, ద్రౌపదిని జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఈ బానిసనా అని ఆ రోజే ఆడది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు మీ మగవాళ్ళ చేతి కింద చెప్పు కింద పడుండేవి కావు. ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతివ్రతలు, ఈ రోజు మేము నోరెత్తాం కాబట్టి పతితులం. సప్తపది పేరుతో 7 అడుగులు నడిపిస్తారు. నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదారిని నడిచినా అదే దారిలో నడుస్తానని చెప్పడానికి. కానీ ఆ 7 అడుగుల్లో ఏ ఒక అడుగు గోతులో పడినా ఆడది కూడా అదే గోతులో పడాలి, చావాలి. అదే పవిత్ర బంధం, 7 అడుగుల బంధం. ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు పరాయి మగాడుతో ఒక క్షణం కూర్చున్నా, మాట్లాడినా, నవ్వినా వెంటనే విడిపోతాయి. తెల్ల కాగితం మీద నల్ల గీతతో తెగిపోతాయి. చాలు, ఆడదానికి ఈ చరిత్ర చాలు. ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు. వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
సరళ, నేను పొరపాటు చేశాను. నన్ను క్షమించు అని అడిగే అర్హతను నేను కోల్పోయాను. చేసిన తప్పుకి నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. నేను నిజం తెలుసుకున్నాను, పొరపాటైంది. నా వెంటరా అంటే నువ్వు రావని నాకు తెలుసు. ఈ పవిత్ర దేవాలయంలో ఒక దేవతగా ఉన్న నిన్ను ఈ దేవాలయంలో నుంచి వేరు చేయను. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండటమే నా కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో మనిద్దరం కలుసుకోవాలని నా కోరిక.